వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ చిచ్చు రోజురోజుకు ముదిరిపోతోంది. జగన్ వెనక్కి తగ్గకపోగా మరింత దూకుడుగా వెళుతున్నారు. అధికార పక్షం కూడా అందుకు దీటుగా బదులిస్తోంది. నేతల మాటల యుద్ధం కార్యకర్తల మధ్య రణరంగానికి దారితీస్తోంది. జగన్ అనంత టూర్లో వైసీపీ టీడీపీ శ్రేణుల గొడవతో వివాదం మరింతగా రాజుకుంటోంది. జగన్ చెప్పు వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ నిప్పు రాజేశాయి. అధికార విపక్షాల మధ్య ఓ రేంజ్లో యుద్ధం సాగుతోంది. నేతలు మాటలతో కాకరేపుతుంటే కార్యకర్తలు రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలో రెండు పార్టీల శ్రేణులు ఘర్షణలకు దిగుతున్నాయి. చంద్రబాబుపై జగన్ మూడోసారి చెప్పుల వ్యాఖ్యలు చేయడం మరింత వేడి పుట్టించింది. కదిర్లో జగన్ కాన్వాయ్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోగా వారికి వైసీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. రెండు వర్గాలు చెప్పులు రాళ్లు విసురుకున్నాయి. తోపులాట్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. అనంతరం ప్రచార వాహనాన్ని దిగి కాన్వాయ్లో వెళ్లిపోయారు జగన్. అంతకుముందు కదిర్లో జగన్ బస్ చేసిన గెస్ట్ హౌస్ ను ముట్టడించారు టీడీపీ కార్యకర్తలు. బాబుకు క్షమాపణ చెప్పకపోతే భరోసా యాత్ర జరగనివ్వబోమంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట జరిగింది. పోలీసులు భారీగా చేరుకుని కార్యకర్తల్ని అడ్డుకున్నారు. బరిలో దిగింది కొందరైతే మరికొందరు ఇతర మార్గాల్లో నిరసనలు తెలుపుతున్నారు. జగన్ మనసు మార్చమంటూ గుంటూరులో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు టీడీపీ కార్యకర్తలు. జగన్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎన్నికల హామీల్ని నెరవేర్చిన బాబు మీద కేసు పెట్టాలి అంటూ పాలకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకులు. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు మంత్రులు, టీడీపీ నేతలు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా దాటి వెళ్లిపోయే ముందు మా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే మీరు మాట్లాడినారో అది తప్పు అని చెప్పి జిల్లా నుంచి వెళ్లాలని ప్రత్యేకంగా అందరి తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఓవైపు తన కామెంట్లపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జగన్ మాత్రం తగ్గటం లేదు. కదిర్లో సభలో బాబుపై మరింత ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మాత్రం గట్టిగా నేను చెప్తా ఉన్నా, మనమంతా కలిసికట్టుగా ఒక్కటే గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా మోసం చేశావు మమ్మల్ని అందరినీ అని చెప్పి ఎప్పుడైతే గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా బుద్ధ చెట్టుగా చెప్పులు చెప్పడం మొదలు పెడతామో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనసు మారుతుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మనకు మోసం చేయాలని ఆలోచన నుంచి బయటపడతాడు. ఓవైపు జగన్ సై అంటే సై అనడం, మరోవైపు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య యుద్ధాలు ఎక్కడికి దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ అనంతపురంలో జగన్ పర్యటనలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది.